ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే అశ్వవాహనాయ ధీమహి తన్నో శ్రీ ఉన్మత్త కాళభైరవ శ్రీ వారాహి శక్తి దేవ్యై నమోస్తుతే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు స్వాగతం పలుకుతూ, అందరిపైనను శ్రీ ఉన్మత్త కాళభైరవ స్వామికి ఆశీస్సులను కోరుకుంటూ, ఎవరి గృహంలో కూడా కలతలు లేకుండా, అష్ట కష్టాలు లేకుండా, అష్ట ఐశ్వర్య ప్రాప్తిని కలిగించాలని కోరుకుంటూ, వారు విద్యార్థులైతే విద్యార్థులు విద్య, ఉద్యోగస్తులైతే ధనము, వ్యాపారస్తులైతే వ్యాపార ఆకర్షణ కలిగి అన్నింటా విజయం సాధించాలని ప్రార్థన చేస్తూ, కాళభైరవ స్వామి వారిని ఆశీర్వదించమని మనసారా కోరుకుందాం. 1వ తారీఖు 7వ నెల 2024 నుండి 15/7/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో కుజ భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, మిథున రాశిలో రవి శుక్ర సంచార స్థితి, కర్కాటక రాశిలో బుధ సంచార స్థితి, కన్య రాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. తులారాశి వారు జ్యేష్ఠమాస అమావాస్య శుక్రవారం ఆరుద్ర నక్షత్రాల సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా? చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రా, రీ, శ్రీ, రు, రే, రో, తా, తి, తు, తే అక్షరాల వరద తులారాశి జాతకులే. తులారాశికి అధిపతి శుక్ర భగవానుడు. వీరికి పంచమ స్థానంలో శని భగవానుడు స్వక్షేత్రకంగా సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, తల్లిదండ్రుల నుంచి, తాత ముత్తాతల నుంచి అనువంశంగా వచ్చేటువంటి ఆస్తులను, ఉద్యోగాలను, వ్యాపారాలను, సకల సేవారంగ కార్యక్రమాల్లో అన్నింటా విజయం మీ సొంతం కాబోతుంది. 6వ స్థానంలో రాహు సంచారం చేయడం వలన మీ చుట్టుపక్కల అనేక మంది శత్రువులు పొంచి ఉన్నారు. అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. దీనివల్ల కోర్టు సమస్యలు, కారాగార సమస్యలు, అనేక వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. 7వ స్థానంలో కుజ భగవానుడు స్వక్షేత్రకంగా సంచారం చేయడం వలన, కుజదోష ప్రభావ కారణం వలన వివాహ ప్రయత్నాలు అనుకూలించకపోయినను మీరు బాధపడనక్కర్లేదు. శత్రువులు పొంచి ఉన్నారు. మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అష్టమి, అమావాస్య తిథుల యందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. 8వ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన రుణ సమస్య, రోగ సమస్య, శత్రు సమస్యలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. భాగ్యస్థానంలో ఏడాది తర్వాత రవి భగవానుడు మిథున రాశిలో శుక్రుడితో కలిపి సంచారం చేయడం వలన భార్యాభర్తల మధ్య అన్యూన్యత, ప్రేమికుల మధ్య సయోధ్య, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాల్లో సమన్వయం చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. రాజ్యస్థానంలో బుధ భగవానుడు సంచారం చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మీ మేధా సంపత్తికి ధనం విపరీతంగా రాబోతుందని చెప్పి గమనించాలి. ఈ ఆదివారము విశేషమైనటువంటి రోజులలో, అలాగనే అమావాస్య శుక్రవారం ఆరుద్ర నక్షత్ర సందర్భంలో మనం కాళభైరవ స్వామి యొక్క స్మరణ, కూష్మాండ దీపము, కాళభైరవ స్వామికి సౌభాగ్య ముడుపు, కాళభైరవ అష్టకాన్ని వినడం, కాళభైరవ హోమ కార్యక్రమాల్లో పాల్గొనడం వలన గ్రహదోషాలు తొలగి ఐశ్వర్యం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి. కనుక స్వయం వృత్తులు, సేవా రంగాలు, సాఫ్ట్వేరు, హార్డ్వేరు, ఉద్యోగస్తులు,
గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు చేసేటువంటి వారు, వ్యవసాయ సోదరీమణులకు చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి.